వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రజక్ 26. ఈరోజు అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఎట్లా పోతాము మొత్తం బ్లాగ్ అయితే చూపెట్టేస్తాం. ఈ తాత ఎట్లా దొరికిందంటే ఇప్పుడు మనము అలా టికెట్లు తీసుకొని పోతుంటే తాతకి చదువు రాదంట, ఆయన ఏడుంటారో తీసుకోవాలి, తాతను అయితే తీసుకుపోతాం అనమాట. ఇక మా బాలాజీ గారు కూడా వచ్చేసినాం కూడా. మా బాలాజీ గారు అయితే ఫోన్ మాట్లాడుతున్నాడు. చూడండి మొత్తం ఫోనే మాట్లాడుతున్నాడు. అయితే నడుగుతుందా ఓమా నడు. ఇప్పుడైతే మనము తిరుపతికి టికెట్లు అయితే తీసుకొని పోతున్నాం అనమాట. ఎందుకంటే సడన్గా అనుకున్నాం అనమాట తిరుపతికి పోనీకైతే. అట్లా అని చెప్పి మేము టికెట్స్ కోసం పోతున్నాం. క్యాన్సిలేషన్ టికెట్స్ ఉంటాయి కదా ఏమన్నా, ఆ క్యాన్సిలేషన్ టికెట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని అనుకోవడానికి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం. అవి లేకపోతే మాత్రం మళ్ళీ ఇక్కడ వచ్చి అయితే బుకింగ్ కౌంటర్ కూడా టికెట్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. చూడండి గైస్, ఇదైతే రైల్వే స్టేషన్. మనం ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం ఒకసారి అయితే క్యాన్సిలేషన్ టికెట్స్ అయితే ఏమైనా ఉన్నాయా లేవా అనేది. ఓకేనా గైస్, మనం అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు క్యాన్సిలేషన్ టికెట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చూసాం. చూడండి గైస్, ఫుల్ రష్ అనమాట ఈరోజు అయితే. ఈరోజు అయితే మనం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఎట్లా వెళ్తారో మనం వ్లాగ్ అయితే తీసేద్దాం అనమాట. చూడండి ఫుల్ కామెడీ ఉంటుంది, మొత్తం ఫుల్ టైంపాస్ చేసేసాం అనమాట. చూడండి గైస్, ఇప్పుడైతే వచ్చేస్తున్నాం. అయితే క్యాన్సిలేషన్ టికెట్ ఉన్నాయా అని అడిగినాం. అయితే క్యాన్సిలేషన్ టికెట్స్ అయితే లేవని చెప్పిండు. సార్ కొంచెం చూడండి సార్, కొంచెం అర్జెంట్ అని అడిగినాం, కానీ లేవన్నాడు. అట్లా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఒకసారి అయితే అడుగుదాం ఇక్కడ. క్యాన్సిలేషన్ టికెట్స్ అయితే ఏం లేవంట, రిజర్వేషన్ కూడా ఏం లేవంట. అట్లా అని చెప్పి మళ్ళీ మేము బయటికి వచ్చేసి మళ్ళీ బయటికి వచ్చినాం అన్నమాట. బయటికి వచ్చేసి టికెట్ తీసుకుంటాం, బుకింగ్ తీసుకుందాం. మీకు టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి కనిపించాలంటే మనకు ఆల్ఫా హోటల్ ఉంటుంది. ఆల్ఫా హోటల్ పక్కనే మనకి కొంచెం కమాండ్ లోపల రాగానే మనకి ఇలా బుకింగ్ కౌంటర్ ఉంటుంది అన్నమాట. ఈ బుకింగ్ కౌంటర్ దగ్గర మనకి టికెట్స్ అవైలబుల్ ఉంటాయి, తీసుకోవచ్చు. మేమైతే తిరుపతి పోతున్నాం. టికెట్ అయితే దొరికేసింది అనమాట. టికెట్ తీసుకున్నాం, జనరల్ టికెట్ అయితే. ఇక తాత కూడా వస్తాడంట, తాతకి ఏం తెలియదు అంట. తాతను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం. తాత కూడా తిరుపతి తీసుకుందాం. నడు దాదా ఏం మాలే దొలుకోతా తాతను కూడా తీసుకోతున్నాం. ఏమన్నాడు అయితే, అరే వీడియో తీసాం రా అంటే ఇటు ఊకుంటలేదు, మొత్తం బ్యాగ్ పట్టుకొని ఫోన్ ఏం మాట్లాడుతున్నాడు ఇటైతే. ఇక తాత కూడా వచ్చేసింది అనమాట మనకి. తాతనైతే దొరికింది, తిరుపతికి పోతున్నాం అనమాట. తీసుకున్నా తాత టికెట్. ఇక తాత టికెట్ తీసుకున్నాడా. నడు గైస్, మనం కూడా వెళ్ళిపోము. ఇప్పుడు రెట్లు ఉందా, మొత్తం మమ్మల్నే చూస్తున్నాం అనమాట. అందరు అయితే ఒక రీల్ తీసిన, మొత్తం ప్రతి ఒక్కరు మమ్మల్నే చూస్తున్నారు అనమాట. మేమైతే తిరుపతికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే సికింద్రాబాద్ స్టేషన్ ఉన్నాం. మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వెళ్తున్నాం. తాతగిరా అది ఇచ్చేసి తాతగిరా గాయస్. చూడు తాత పట్టుడు అంటే తాతకి ఇస్తా అంటే వద్దా అంటుండు. అయితే ఇప్పుడు మన ట్రైన్ అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8లో వస్తుందంట. మనమైతే 8కి వెళ్ళిపోము. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్దాం. మన ట్రైన్ ఇంకా రాలేదు, 5:20కి వస్తుందంట మన ట్రైన్ అయితే. చూడండి గైస్, ఇప్పుడైతే ఈ ట్రైన్లు ఉన్నాయి అనమాట. చూద్దాం గైస్. ఇక మన తాత కూడా ఎంబడే వస్తుండు. అంటే టికెట్ కౌంటర్ కాడ ఆ సార్ చెప్పిండు అనమాట. నాకు ఏమో ఐడియా లేదు కదా, మీరు కూడా కొంచెం తీసుకెళ్ళండి అని చెప్పిండు. అట్లా అని చెప్పి తాతను కూడా తీసుకొచ్చేస్తున్నాం మనమైతే. చూడండి గైస్, ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చేస్తాం. చూసాం మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. వచ్చాకనైతే మన ట్రైన్లో అయితే వెళ్ళిపోం. మొత్తం తిరుపతికి ఎట్లా పోతామో మొత్తం వీడియోని అయితే చూపెట్టేస్తా. చూడండి గైస్, ఒక తాతనైతే మనమన్నాడు. తాత ఏం పేరు తాత? ఏం పేరు? కిరణ్. ఓకే. తాత పేరు ఇరాన్ అయితే. ఇప్పుడైతే ఎంత క్లారిటీ కనిపిస్తుంది. దీనికైతే బ్యాగ్ వచ్చే పడుతుంది మొత్తం. చూడండి అట్లుంది మొత్తం అయితే మనకి. అయితే వాటర్ బాటిల్ తీసుకొని పోతున్నాం. చాలా దూపు అవుతుంది మొత్తం. ఫుల్ ఎండ కొడుతున్నాం అట్లా. వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం ఒకటి. వాటర్ బాటిల్ అయితే ఎంత ఉందేమో చూద్దాం. వాటర్ బాటిల్ ఎంత ఉందో అయితే మేమైతే వాటర్ బాటిల్ నింపుకున్నాం. ఎట్లా అంటే వాటర్ బాటిల్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. వీలే ఇస్తారు వాటర్ బాటిల్ కూడా. వీలే ఇస్తారు, వాటర్ కూడా వీలే ఇస్తారు. ఖాళీ మనం బాటిల్ వచ్చి మనం తెచ్చుకున్నామనుకో 5 రూపీస్ కాయిన్ ఇస్తే వాటర్ వాళ్ళే ఇచ్చేస్తారు అనమాట. అట్లా చూడ బ్రాండ్ భాష మేమైతే తీసుకున్నాము. ఇలా అయితే మొత్తం డస్ట్ అయితే వచ్చిందని చెప్పి వాటర్ బాటిల్ చెప్పినాం మనకి. అంటే ఓకే వాటర్ కోస్ట్ మేమైతే వేరే వాటర్ ఇస్తామని చెప్పింది. ట్రైన్కి సాగవేట నీకు అంటే చూడు ఇక మా కామెడీ. చూడండి గైస్, ఇప్పుడైతే వేరే వాటర్ తీసుకుంటున్నాం మనమైతే. చూడండి ఇది గైస్, ఇప్పుడైతే తీసుకుంటున్నాం అనమాట మనమైతే వాటర్. బాలాజీ తీసుకో బాలాజీ.
సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాం అదే అన్నమాట. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది, తిరుపతి ట్రైన్ అయితే. ఇప్పుడు తిరుపతి ట్రైన్లోకి ఎక్కేసి మనం అయితే తిరుపతికి వెళ్ళిపోమంటున్నా. మొత్తం బ్లాగ్ అయితే సూపర్ ఉంటుంది చూడండి. దాదా కూడా వచ్చేసింది అనమాట. ఈ సీట్లు ఎట్లా దొరికినాయి అంటే మాకు ఈ సీట్లు ఎట్లా దొరికినాయి అంటే వేరే వాళ్ళకి చెప్పినాం అనమాట. ఇక్కడికి అని చెప్పినాం అనమాట. ఇక్కడ మాకు సీట్లు ఆపని అంటే ఆపిన అనమాట. నాకైతే 2 సీట్లు అయితే దొరికేసినాయి అనమాట. దిగుండే వాళ్ళగా చూడండి అయితే సీట్లు వచ్చేసినాయి. సంతోషంగా ఉన్నాం మనం. లేకపోతే తిరుపతి వారికి నిలబడిపోతుంది మొత్తం. ఓకే 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 అబ్బా గైస్, మనమైతే సీట్లో దొరికినాయి. లేకపోతే మొత్తం నిలబడిపోవాల్సి వస్తుండే చాలా మంది. అబ్బా మేమైతే ఆడ లేడీస్ కోచ్లో కూర్చున్నాం అనమాట. లేడీస్ కోచ్లోకి పోలీసులు వచ్చారు. ఇక్కడ కూర్చోవద్దు ఎవరు అంటే మళ్ళీ మేము జనరల్లోకి వచ్చేసి అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట. మొత్తం జనరల్ అయితే కూర్చున్నాం. చూద్దాం ఇక మార్నింగ్ దాకా జర్నీ అయితే చూడండి గైస్. ఇదంతా జనరల్ ఇట్లా ఏడి కాడికి జనరల్లో కూర్చున్నాం అనమాట. మా సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈడ అయింది నాదొకటి అయితే ఉన్నాం. ఈడైతే అయితే కూర్చున్నాం అనమాట. చూసాం ఎట్లయితే అక్కడైతే ద్వేనతో తీసుకుంటుండు. అరే ఒక చూడు మొత్తం ద్వేనతో అయితే ఒక ద్వేనతో మంచిగా ఇంటికాడ అయితే చూసుకుంటున్నా మాడాడు. బాలాజీ ద్వేన ఎక్కడిరా చూడు గైస్. ద్వేనతో అయితే చూసుకుంటున్నా మాడాడు. మనకి కింద షాక్ అయిపోతుంది. అరే ఎవరు అని చెప్పి చూడు గైస్. అయ్యా బాయ్ మస్తున్నావు. అరే కాలి వీలి బాగున్నావురా. చూడు గైస్ చూసుకున్న తర్వాత ఏమంటుండండి, అరే చూడు అరే ఒకసారి కెమెరా ఓపెన్ చేయడం మంచిగా ఉందా లేదా అని చూద్దామని అంటారు. చూడు ఇట్లా అందగాడా ఒకసారి చూడు రే. చార్జర్ అంటే ఇట్లుంటుంది కదా గాయస్. చార్జర్ అంటే ఇట్లుంటుంది కదా. మన బాలాజీ గారు చార్జర్ ఏది తెచ్చింది తెలుసా? ఒకసారి చూపెట్టు ఆడికి ఈడికి పెట్టుకుని కనెక్షన్ హీటర్ పెడతాం చూడు. హీటర్ పెడతాం అట్లా చార్జింగ్. బాలాజీ భాయ్ బోల్ సక్తే గాలి చూడు. చార్జర్ అందరూ మన అడాప్టర్కి వైర్కి కేబుల్ పెట్టుకుంటారు కదా. ఇగో ఈడేం చేసేది తెలుసా? ఇగో చూడండి గాయస్. ఈడికేను ఈడికేను ఆడికి పెట్టుకుని హీటర్ పెట్టుకుంటారు చూడు. హీటర్ పెట్టుకుని పెట్టుకున్నాడు. అమ్మ అందరు షాక్ అయిపోతాడు తెలుసా దీన్ని చూసి అయితే. చూడు ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతున్నాడు. చూడండి గాయస్ ఇంత పెద్ద చార్జర్ ఎవడన్నా పెడతారా? చూడుగా అందరు బట్టలు తీసే దండ అనుకుంటారు దీన్ని చూసి. అందరు షాక్ అవుతారు అన్నమాట దీన్ని చూసి. చూడండి గైస్ పక్కన కూర్చొని మా చూడండి గైస్. మా ఇక బాలాజీ గారు అయితే అందగాడు. వినిపిస్తుంది వాయిస్ వినిపిస్తుంది. నేను కూడా ప్యానల్ కావాలంట మన అడుగుతాను. చూడండి గైస్ ఇల్లు అయితే వేరే ఉన్నాయి అన్నమాట. చూడండి మొత్తం వేరే ఉన్నాయి. ఇల్లు అయితే ఎవరు ఉండలేరు. నాకు తెలిసి దయ్యాలకోట అనుకుంటా. చూడు గైస్ మొత్తం దయ్యాలకోట. ఎట్లా పాతకాలం ఇల్లు. ఇక్కడైతే పబ్లిక్ ఎవరు లేరు. అంటే ఉంటుండే కానీ కాల్ చేసి వెళ్ళిపోయారు అన్నమాట. ఇక్కడ దయ్యాలు ఉంటారు అని చెప్పి. చూడండి గైస్ ఒకటి ఎవరు చూడండి గైస్ ఎవరు దయ్యాలు మబ్బులా గైస్. అందుకోసం వీడియో ఇట్లా వస్తుంది. ఏ బాబులే దేవాలమ్మా వచ్చిందిరా షాప్లో ఇద్దరం అయితే అసలు రాత్రి నుంచి వండుకోలేదు. ఏదైనా మంచిగా వండుకోండి నిమ్మలంగా. హలో గైస్ మార్నింగ్ అయితే 6 అవుతుంది అనమాట. రాత్రి నుంచి నిద్రలేదు ఏం లేదు. ఇదైతే బర్రలేక వండుకుండు గైస్. మంచిగా అయితే నన్నైతే గింత వండుకొని లేడు. మంచిగా వన్నాడు ఈడైతే. చూడు గైస్ ఇప్పుడైతే 6 అవుతుంది. మొత్తం ఇక్కడైతే మొత్తం అడ్డుకి కూడా ఇదైతే రేణుగుంట్ల అక్కడ ఉందన్నమాట. చూడు గైస్ ఎంత మంచిగా ఉందో లొకేషన్ అయితే. బాబా మేమైతే రేణిగుంట్ల కొంచెం స్టేషన్ అక్కడ ముందుందన్నమాట. ఇక్కడ మధ్యలో ఆపేసారు. గంట సేపు అయిపోతుంది ట్రైన్ ఆపేసి అయితే. గంట సేపు అంటే పిచ్చి లేస్తుంది ట్రైన్లో కూర్చొని. మొత్తం ముబ్బరము గలీజ్ ఉంది మొత్తం ట్రైన్లో అయితే. అక్కడ ముంగర కనిపిస్తుంది కదా
అక్కడ ఒక ట్రైన్ అదే స్టేషన్ అన్నమాట. కానీ ఇక్కడ ఆపేసారు ఏదో ట్రైన్ క్రాసింగ్ వస్తున్నట్టు అట్లా అని చెప్పి. ఇక్కడనైతే చాలా మంది దిగారు చూడు, మొత్తం ఇక్కడ అందరు చాలా మస్తు మంది దిగారు అన్నమాట. ఇక్కడ ఏం చేస్తాం ఇక అట్లా అయిపోయింది ఇక. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ 6 o'clock వరకు ఉండాలా, 6 వరకు ఉండాలా. కానీ చూసినావు ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. చూడండి మొత్తం చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు అందరూ అయితే దిగేసారు. లోపల గలీజుంది మొత్తం, ఉబ్బరము వాసన అట్లా అని చెప్పి అందరికి. మేమైతే రేణిగుంట జంక్షన్ అయితే స్టాప్ వచ్చింది అనమాట. ఈ ట్రైన్ ఆగింది, మేము ఇలా దిగినాం అనమాట. ఇలా దిగేసి కొంచెం అక్కడ మంచిగా జర వాళ్ళు కడుపుతూ కడుక్కొని జర ఫ్రెష్ అప్ అయినాం అనమాట. ఫ్రెష్ అప్ అయ్యేసినాం. దీంట్లో ఎక్కుదాం అనమాట. జనరల్ ఉండే కానీ జనరల్లో ఫుల్ అయిపోయినాయి. నెక్స్ట్ తిరుపతి కాబట్టి జర ఖాళీ ఉన్నది అంటే ఎక్కుదామని ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఎక్కేసి వెళ్ళిపోయాం తిరుపతికి. ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోయాం. ఎప్పుడు కానీ ఇంకోటి వెళ్ళవడం, ఎందుకంటే మనము సరదాగా చేసి అవన్నీ బయటికి చూసినాం అనుకో, ఈ డోర్ అనేది మనం నూకేస్తున్నామని ఇచ్చారు. ఇలా నూకితే చాలా కష్టం ఉంటుంది, బయట పడిపోతాం. జాగ్రత్తలు గాయస్. లేకపోతే సక్సెస్ఫుల్గా తిరుపతికి అయితే వచ్చేసినాం గాయస్. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ చూడండి. మొత్తం మేమైతే తిరుపతికి అయితే వచ్చేసినాం. చాలా కష్టాలు వచ్చినాం, మొత్తం చెమటలు అవి కూడా మొత్తం అయితే సక్సెస్ఫుల్గా అయితే తిరుపతికి వచ్చినాం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ అనమాట. ఇట్లా మనం కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత ఇక వెళ్ళిపోతాం. తిరుపతికి స్టేషన్కి వచ్చిన తర్వాత కొంచెం బయటికి పోతే సక్సెస్ఫుల్గా బయటికి రీచ్ అయిపోతాం.